విజయ సంకల్ప సభ ఘనంగా కొనసాగుతుంది. కొమరంభీం క్లస్టర్లో మూడో రోజులో భాగంగా కిషన్ రెడ్డి పాల్గొంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి హోదాలో తొలిసారిగా బెంగాలీ క్యాంపుకు వచ్చారు. బెంగాలీతో మాట్లాడారు. మనతో పాటుగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. విజయ సంకల్ప సభలో భాగంగా కొమరంభీం క్లస్టర్లో పాల్గొంటున్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు ఇప్పుడు 8 సీటుగా ఉంది. దీంతో పాటుగా మిగతా 16 పార్లమెంట్ల సీట్ల మీద కూడా కన్నేశారు. 17 టార్గెట్గా ఇప్పుడు మీ విజయ సంకల్ప సభ కొనసాగుతుంది తెలంగాణలో. ఎట్లా ఉండబోతుంది? రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నినాదాన్ని ముందు పెట్టారు. ఇప్పుడు ఏ నినాదంతో తెలంగాణ పార్లమెంట్లో ముందుకు వెళ్ళబోతున్నారు? ఈసారి దేశం నినాదంతో, దేశ అభివృద్ధి నినాదంతో, ఒక సుస్థిరమైనటువంటి సమర్థమైనటువంటి నాయకత్వ నినాదంతో, గత 9.5 సంవత్సరాలుగా మేము చేసినటువంటి పనుల మీద గ్యారంటీతో, మోడీ గ్యారంటీతో ఎన్నికల్లో మేము వెళ్ళబోతా ఉన్నాం. తెలంగాణలో ఈ ఎన్నికలు ఏవైతున్నాయో అవి శాసనసభకు సంబంధించినటువంటి ఎన్నికలు. అనేక కారణాల కారణంగా మేము అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోలేదు. కానీ ఈరోజు దేశంలో ఏ రాష్ట్రం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ వ్యక్తిని కలిసినా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి గురించి చెప్తారు. కాబట్టి అద్భుతమైనటువంటి మెజార్టీ, ప్రచండమైనటువంటి మెజార్టీ పార్లమెంట్లో మాకు దేశమంతా రానున్నది. ఈరోజు మీకు తెలుసు, మొదటి 5 సంవత్సరాల తర్వాత మాకు నెంబర్ 302 సీట్లకు వచ్చాం. ఇప్పుడు మేము మా టార్గెట్ 370 మా లక్ష్యము. మా ఎన్డీఏ టార్గెట్ 400. కాబట్టి ఈరోజు ఎన్నికలు ఏవైతున్నాయో ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఆ దిశలోనే మేము ముందుకెళ్తున్నాం. తెలంగాణలో రామరాజ్యం రాబోతుందని చెప్తున్నారు. ప్రతి సమావేశాల్లో, యాత్రల్లో కూడా ఇదే తెరమి తీసుకొస్తున్నారు. ప్రభుత్వం కూడా త్వరలోనే రాబోతుందన్న నినాదాన్ని తీసుకొస్తున్నారు. ఎట్లా చూడవచ్చు తెలంగాణలో రాబోయే రామరాజ్యాన్ని? మేము ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాన్ని కొలగొట్టి మా ప్రభుత్వం రావాలని మేము అనుకోవడం లేదు. మేము వెయిట్ చేస్తాము. ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రజల ఆశీస్సులతోనే తెలంగాణలో మా ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ. టీఆర్ఎస్ పార్టీకి రేపు అనేది లేదు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబము, అహంకారము, అవినీతి, దుర్మార్గ పాలన, ప్రజా దుర్వినియోగ పాలన ఏదైతే చేశారో తెలంగాణ ప్రజలు ఆ పార్టీని క్షమించే పరిస్థితి లేదు. ఆ పార్టీ రానున్న రోజుల్లో పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఈరోజు టీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం ఏం లేదు. టీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలవకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఇర్రెలవెంట్ పార్టీ కమింగ్ పార్లమెంట్ ఎలక్షన్స్. కాంగ్రెస్ పార్టీ దేశమంతా రోజు రోజుకు కుంచుకోబోతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పార్టీ విడిచిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఫ్రంట్ ఒకడు టెంట్ బిక్కొని పోతున్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఫ్రంట్ కూడా నిలబడే పరిస్థితి లేదు. ఈరోజు కర్ణాటకలో కూడా 25 సీట్లు ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవనున్నది. ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 4 సీట్లు బీజేపీ గెలుస్తుంది. తెలంగాణలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మెజార్టీ సీట్లు మేము ఈరోజు తెలంగాణలో కూడా గెలవబోతున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా రానున్న రోజుల్లో భవిష్యత్తు లేదు. కాబట్టి ఖచ్చితంగా దేశంలో నరేంద్ర మోడీ గారి పాలన ప్రజాస్వామ్యబద్ధంగా రానున్న రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో తేవడమే లక్ష్యంగా ముందుకెళ్తాం. కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు బీఆర్ఎస్ బీజేపీకి లోపాయకారి ఒప్పందం ఉంది, మిత్రపక్షంగానే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కూడా కొందరు ప్రచారం చేసుకున్నారు, బీజేపీతో పొత్తుంటుంది, ఢిల్లీ వెళ్తున్నారు కేసీఆర్ అని. ఎట్లా చూడవచ్చు దాన్ని? వెళ్తుండొచ్చు ఢిల్లీ. కేసీఆర్ మల్లికార్జున్ ఖర్గేనో లేకపోతే రాహుల్ గాంధీనో సోనియా గాంధీ గారినో కలవడం కోసం వెళ్తుంది. ఎందుకంటే పాత మిత్రులు కాబట్టి వాళ్ళతో కలిసి సంసారం చేశాడు, వాళ్ళతో కలిసి ఎలక్షన్లో పోటీ చేశాడు, వాళ్ళతో కలిసి ప్రభుత్వంలో కొనసాగాడు, వాళ్ళ ప్రభుత్వంలో నేను మంత్రిగా కొనసాగాడు, ఇక్కడ కూడా మంత్రిగా కొనసాగాడు. మొన్న రాష్ట్రపతి ఎలక్షన్స్లో మరి గత సంవత్సరమే కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా బాధ్యత తీసుకొని తెలంగాణలో ఓట్లు వేయించాడు కేసీఆర్. కాబట్టి వాళ్ళని కలవడం కోసం ఇస్తుంది. మా ఆఫీస్ అడ్రస్సు, మా నాయకుల అడ్రస్ ఆయనకు తెలియదు, మా పార్టీ ఆఫీస్ అడ్రస్ తెలియదు. ఆయనకు అడ్రస్ తెలిసింది కాంగ్రెస్ పార్టీ ఆఫీసే. అక్కడ పోతుండొచ్చు. తెలంగాణలో రాబోయే కాలం ఎట్లా ఉండబోతుంది? బీజేపీకి ఇప్పటికే 1 సీట్ నుండి 8 సీట్లకు పెంచారు. ప్రజల ఓట్లు బ్యాంకు కూడా పెరిగింది. తెలంగాణలో గణనీయంగా బీజేపీ వైపు చూస్తున్న కాలం కనిపిస్తుంది. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఎట్లా ముందడుగు వేయబోతుంది బీజేపీ? మేము 17కు 17 సీట్లు గెలవడం కోసమే పోటీ చేస్తూ ఉన్నాం. మొదటిసారి
పూర్తి శక్తిని కేంద్రీకరించి పోటీ చేస్తూ ఉన్నాం. మాకు మోడీ గ్యారెంటీ ఉంది, మోడీ నాయకుడు ఉన్నాడు. వాళ్ళకు మిగతా వాళ్ళకు ఎవరు ప్రధానమంత్రో తెలియదు. వాళ్ళు కోటేస్తే ఎవరు ప్రధానమంత్రి అవుతారో, వాళ్ళు కోటేస్తే దేశాన్ని ఏ రకంగా తీసుకుపోతారో, వాళ్ళు కోటేస్తే దేశ భవిష్యత్తు ఏం కాబోతుందో, దేశం యొక్క అస్థిరత ఏం కాబోతుందో, దేశం యొక్క సుస్థిరత ఏం కాబోతుందో వాళ్ళు చెప్పే పరిస్థితుల్లో లేరు. ఈరోజు దేశ ప్రజలందరూ కూడా తమ భవిష్యత్తు కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ గౌరవం కోసం, దేశ సాంస్కృతిక పునర్జీవం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీకి వేస్తారు. ఖచ్చితంగా హైదరాబాద్ సీట్ అయితే ఎంఐఎం సీట్ ఉందో ఆ సీట్లో కూడా ఈసారి ఛాలెంజ్ చేస్తూ అసదుద్దీన్ ఓవైసీని ఎంఐఎం మట్టి కరిపించే విధంగానే మా ప్రయత్నం ఉంటుంది. ఆ దిశలోనే వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయబోతుంది. ఇది కిషన్ రెడ్డి చెప్తున్నది. 17 టార్గెట్గా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకు వెళ్తాం, అసెంబ్లీలో ఇచ్చిన తీర్పునే ప్రజలు పార్లమెంట్లో కూడా ఇస్తారంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మోదీ ఎజెండాతోనే, మోదీ నినాదంతోనే ఈ పార్లమెంట్ ఎన్నికలు సాగబోతున్నాయి. ఎవరితో పొత్తులుండవు, ఎలాంటి ఎత్తులకు పడిపోమని చెప్తున్నారు కిషన్ రెడ్డి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, TV9 సిర్పూర్.